సొంత పార్టీ ఎంపీల తిరుగుబాటు నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా చేశారు. పార్టీ నాయకత్వానికి కూడా గుడ్ బై చెప్పేశారు. స్టార్మర్ రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి సార్? అండ్ ఈ 10 ఏళ్లలో చూసుకుంటే 6 ప్రధానులు మారారు. ఇంత అనిశ్చితికి కారణాలు ఏంటి సార్? అంటే ఈ 10 ఏళ్లలో కూడా మారు కన్జర్వేటివ్ ప్రైమ్ మినిస్టర్. మీరు అన్నట్లు డేవిడ్ కమరాన్ తో స్టార్ట్ అయింది ఇది. సో బ్రెక్సిట్ తర్వాత డేవిడ్ కమరాన్ రిజైన్ చేశాడు. తర్వాత ఇక వరుస పెట్టి మీకు అందులో ఒకరైతే 50 రోజులు ఉన్నారు. సో ఆ తర్వాత అంటే 14 years కన్జర్వేటివ్ల అధికారంలో ఉంటే 5 ప్రైమ్ మినిస్టర్స్ మారారు. దాని ఫలితమే లేబర్ పార్టీకి భారీ మెజారిటీతో 2024లో అధికారం ఇచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు లేబర్ పార్టీ కూడా ఇదే రకమైనటువంటి ధోరణి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ను మారుస్తున్నారు 2 ఏళ్ళు తిరగకముందే. దీనికి కారణం ఏంటంటే లేబర్ పార్టీకి 2024లో వచ్చిన భారీ విక్టరీ ఆ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఓటు వేయలే, కన్జర్వేటివ్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు. అందువల్ల రీడింగ్ ద మ్యాండేట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు కొన్నిసార్లు పాజిటివ్ ఓటు నెగిటివ్ ఓటు అని మన దగ్గర కూడా అంటాం. అంటే అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా ప్రజలు తీవ్రమైన కోపంతో ఉన్నప్పుడు మరో ఆప్షన్ లేక ఆల్టర్నేటివ్ ఎవరుంటే వాళ్ళు కొట్టేస్తారు. అప్పుడు అధికారంలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇది తమ విజయం అని తమకు అనుకూలంగా ప్రజలు చెప్పారని భ్రమల్లో ఉంటుంటారు. దాని ఫలితమే ఇప్పుడు బ్రిటన్లో జరుగుతున్నది. అందువల్ల కన్జర్వేటివ్ పార్టీ పైన తీవ్రమైన కోపంతో లేబర్ గెలిపించారు. లేబర్ పార్టీ ఆ ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా లేకపోవడంతో పొలిటికల్ రివర్సెస్ మొదలైనవి. వాస్తవంగా కీర్ స్టార్మర్ ట్రాక్ రికార్డు రిలేటివ్లీ బెటర్గా ఉంది. ఇప్పుడు మీకు G7 కంట్రీస్లో హైయెస్ట్ గ్రోత్ రేట్, మీకు యూకే అలాగే ఇన్ఫ్లేషన్ అరౌండ్ 2% ఉంది. మెడికల్ అపాయింట్మెంట్స్ యూకేలో అదొక పెద్ద ఛాలెంజ్. ఒక మెడికల్ అపాయింట్మెంట్ కావాలంటే డాక్టర్ అపాయింట్మెంట్, ఎందుకంటే అంతా పబ్లిక్ ఫండెడ్ కనుక మీకు మనలాగా ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చాలా అరుదు కనుక మీకు అపాయింట్మెంట్కు 15 days 20 days 30 days ఆగాల్సి ఉంటుంది. సో ఆ మెడికల్ అపాయింట్మెంట్ డేట్స్ సిగ్నిఫికెంట్గా తగ్గాయి. అలాగే నెట్ ఇమ్మిగ్రేషన్ యూకేలో ఒక పెద్ద ఛాలెంజ్ ఈ ఇమ్మిగ్రేషన్, చాలా భారీ వ్యతిరేకత కూడా ఉంది. ఆ ఇమ్మిగ్రేషన్ నెంబర్స్ కూడా తగ్గాయి. అందువల్ల కీర్ స్టార్మర్ కంపారిటివ్లీ పర్ఫార్మెన్స్ రీత్యా బెటర్ ఇండికేటర్స్ ఉన్నా కూడా ఎందుకని మరి రిజైన్ చేయాల్సి వచ్చిందంటే కారణము ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు ఇవన్నీ కారణమయ్యాయి. బికాస్ ఇప్పుడు 2025 బడ్జెట్లో పెద్ద ఎత్తున వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ కట్ చేయాలని ప్రతిపాదించారు. దాంతో 100కు పైగా 403 ఎంపీలు ఉంటే 100కు పైగా ఎంపీలు తిరగబడ్డారు. అలాగే మీకు జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధం ఉన్న వాడిని అమెరికా రాయబారిగా నియమించారు. అది పెద్ద కాంట్రవర్సల్ అయిపోయింది. అంటే గవర్నమెంట్ అపాయింట్మెంట్స్. సో కీర్ స్టార్మర్ పర్సనల్ పాపులారిటీ పడిపోతూ వచ్చింది. దాంతో ఇటీవల లోకల్ ఎలక్షన్ జరిగాయి. యూకేలో దాదాపు దేశంలో అత్యధిక ప్రాంతాల్లో లోకల్ ఎలక్షన్ జరిగాయి. తర్వాత వేల్స్ అండ్ స్కాట్లాండ్, ఈ 2 లేబర్ పార్టీకి ఒకప్పుడు కంచుకోటలు. సో ఈ రెండిట్లో కూడా మీకు లోకల్ పార్లమెంట్ అంటే అసెంబ్లీ ఎలక్షన్ జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో కూడా భారీగా లేబర్ పార్టీ ఓడిపోయింది. మీకు ఎంత తీవ్రమైన ఓటమి అంటే ఉదాహరణకు లోకల్ ఎలక్షన్స్ లో అయితే లేబర్ పార్టీ పోటీ చేసిన 60% సీట్స్ ఓడిపోయారు. వేల్స్ లో అయితే చాలా, వేల్స్ అండ్ స్కాట్లాండ్ లేబర్ పార్టీకి ఒకప్పుడు కంచుకోటలు, అక్కడ దారుణంగా పడిపోయారు. మీకు వెరీ బిగ్ డిఫీట్ నెంబర్, చాలా తక్కువ సీట్లు వచ్చాయి. తర్వాత మీకు బర్మింగ్హామ్ లాంటి ప్లేస్, ది 2nd లార్జెస్ట్ సిటీ అనుకుంటారు యూకేలో, అక్కడైతే 14 years తర్వాత ఓడిపోయారు. సో ఇలా మీకు వర్కింగ్ క్లాస్ లేబర్ పార్టీకి మొదటి నుంచి కూడా బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీకేమో అప్పర్ క్లాస్, అప్పర్ ఎలీట్, రిచ్ వీళ్ళు మద్దతుదారులుగా ఉంటారు. లేబర్ పార్టీ, ఆ పార్టీ పేరులోనే లేబర్ పార్టీ ఉంది, వర్కింగ్ క్లాస్ ప్రధానమైన సపోర్ట్ బేస్. అలాంటి వర్కింగ్ క్లాస్ బలంగా ఉన్న ఏరియాలో కూడా లేబర్ పార్టీ ఓడిపోయింది. ఈవెన్ ఇంగ్లాండ్లో కూడా మీకు లండన్లో ఓడిపోయింది. సో ఈ భారీ ఎలక్టోరల్ విక్టరీతో లేబర్ పార్టీ ఎంపీలో ఒక ప్రశ్న మొదలైంది. మన కీర్ స్టార్మర్ నాయకుడిగా ఉంటే 2029 ఎలక్షన్స్ గెలవగలమా అని. సో అల్టిమేట్ గా నాయకుడు చుట్టూ జనం ఎప్పుడు ఉంటారు, గెలిపించగలిగితే ఉంటారు, గెలిపించలేకపోతే నాయకుడిని పక్కకు పెడతారు.
లేదంటే మన దగ్గర అయితే నాయకుడు పోడు గనక, నాయకుడు ప్రైవేట్ కంపెనీ లాగా ఉంటాయి పార్టీలు కనుక ఎంపీలు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు. ఇప్పుడు మమతా బెనర్జీ గెలిపించలేకపోయారు, మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళిపోతున్నారు. ఉద్ధవ్ ఠాక్రే గెలిపించలేకపోయాడు, వెళ్ళిపోయారు. యూకేలో పార్టీలు మనలాగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా ఉండవు. సో దాంతో ఏమైతుందో వాళ్ళు నాయకులు మార్చి పడేస్తుంటారు. మన దగ్గర నాయకులు మార్చి పడేస్తానికి స్కోపే లేదు, ఎందుకంటే అది వాళ్ళ సొంత ఆస్తి కనుక. రాజకీయ పార్టీలు అంటే మన దేశంలో రాజకీయ నాయకుల సొంత ఆస్తి. అందువల్ల వాడు వెళ్ళిపోయేటోడు వెళ్ళిపోవాలి తప్ప వీళ్ళైతే మారే క్వశ్చన్ లేదు, ఎందుకంటే ప్రొప్రైటోరియల్ కన్సర్న్ కనుక. ఒక బిజినెస్ ఫామ్ ఉంటుంది, ఆ బిజినెస్ ఫామ్ ఓనర్ వెళ్ళిపోడు కదా, ఉద్యోగి వెళ్ళిపోవాల్సిందే, నచ్చకపోతే ఉద్యోగి వెళ్ళిపోవాలి. సో అలా మన పొలిటికల్ సిస్టమ్కు యూకే పొలిటికల్ సిస్టమ్ తేడా అది. ఇటీవల కాలంలో ఒక సిగ్నిఫికెంట్ ట్రెండ్ ఏంటంటే, ఒకప్పుడు యూకేలో 2 పార్టీలు ఉన్నాయి, కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ. ఇటీవల కాలంలో మరో 3 పార్టీలు, లిబరల్ డెమోక్రట్ పార్టీ, లిబ్డమ్స్ అంటారు, అలాగే లేటెస్ట్ గా నియో ఫాసిస్ట్ రేసిస్ట్ పార్టీ యూకే రిఫార్మ్ పార్టీని ఎమర్జ్ అయింది. ఆ తర్వాత మీకు ఇటీవల రెస్టోర్ బ్రిటన్ కొత్త పార్టీ ఎమర్జ్ అయింది, గ్రీన్ పార్టీ ఎమర్జ్ అయింది. సో ఇలా రకరకాల పార్టీలు, ముఖ్యంగా ఇటీవల కాలంలో యూకే రిఫార్మ్ పార్టీ, ఫార్ రైట్ పార్టీ, అలాగే ప్రో లెఫ్ట్ అయినటువంటి గ్రీన్ పార్టీ బలపడ్డాయి. ఈ లోకల్ ఎలక్షన్స్ లో కూడా లేబర్ పార్టీలో ఉన్న లెఫ్ట్ వింగ్ ఓటర్స్ ఏమో గ్రీన్ వైపు వెళ్ళారు, రైట్ వింగ్ ఓటర్స్ ఏమో యూకే రిఫార్మ్ పార్టీ వెళ్ళారు. దాంతో లేబర్ పార్టీకి ఎవరు మిగలకుండా అయిపోతున్నారు. మీకు ఉదాహరణకి అలా యూకే రిఫార్మ్ పార్టీ లోకల్ ఎలక్షన్స్ లో అత్యధిక సీట్లు గెలుచుకున్నది. యూకే రిఫార్మ్ పార్టీ అంటే హైలీ రేసిస్ట్ పార్టీ, అంటే బ్రిటన్ లో వైట్సే ఉండాలి, ఇలాంటి అల్ట్రా నేషనలిస్ట్ ఒపీనియన్స్. మన అమెరికాలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీ, తర్వాత మీకు జర్మనీలో ఇలాంటి పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది జర్మనీలో. సో ఈ ఫార్ రైట్ టెండెన్సీస్ అన్ని యూరోప్ అంతటా గెలుస్తున్నారు చాలా చోట్ల. సో అందువల్ల ఈ ఒకవైపు ఏమో రైట్ వింగ్ పార్టీ అయిన ఫార్ రైట్ పార్టీ అయిన యూకే రిఫార్మ్ పార్టీ పెరుగుతోంది, మరోవైపు ఏమో ప్రజెంట్ గా లెఫ్ట్ వింగ్ లీడర్షిప్ ఉన్న గ్రీన్ పార్టీ పెరుగుతోంది. సో దీనితో లేబర్ పార్టీలో కలవరం పట్టింది ఎంపీలు. సో మన పరిస్థితి ఏంటి, ఓట్ బేస్ కదిలిపోతుంది, రేపు ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుందా? అందుకని లోకల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్లు ఓడిపోయాం, పార్టీ స్ట్రాంగ్ హోల్డ్స్ లో ఓడిపోయాం, పార్టీ ట్రెడిషనల్ బేసిస్ లో ఓడిపోయాం, ఆఖరికి పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్ బేస్ కదిలిపోతుందనే ఆందోళన మొదలైంది. దాంతో లేబర్ పార్టీలో కీర్ స్టార్మర్ పై తిరుగుబాటు కారణమే. చాలా కాలంగా ఇది పెండింగ్, ఒక 2-3 నెలలుగా ఎప్పుడు రిజైన్ చేస్తాడనే చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా టైం వచ్చింది. శివసేన యూబీటీకి చెందిన 6 ఎంపీలు షిండే వర్గంలో చేరిపోయారు. సార్, ఈ మధ్యనే తృణమూల్లో సంక్షోభం చూసాం, ఇప్పుడేమో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో చీలిక, నెక్స్ట్ ఏమో సమాజ్వాదీ పార్టీ చీలిక ఉంటుందనే వార్తలు చూస్తూ ఉన్నాం. సార్ ఏంటి సార్, ప్రతిపక్షాల ఉనికి ఇంకా కష్టమేనా? అంటే ఉద్ధవ్ సేన ఠాక్రే పార్టీ అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోమో ఇది మనకు ఆల్రెడీ రియాలిటీ, సమాజ్వాదీ పార్టీ స్పెక్యులేషన్. ప్రతిపక్షాల కన్నా అసలు క్వశ్చన్ అది కాదు. క్వశ్చన్ ఏంటంటే ప్రాంతీయ పార్టీల మనగడ ప్రశ్నార్థకం అవుతుందా అనేది క్వశ్చన్. ప్రతిపక్ష పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రతిపక్ష పార్టీలు చాలా పార్టీలు వస్తాయి. మీకు ప్రాంతీయ పార్టీల మనగడ, ఎందుకంటే దేశంలో మనము ప్రాంతీయ పార్టీల ఆరిజిన్ చూస్తే 1952లో ఫస్ట్ ఎలక్షన్స్ నుంచి 3 ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లోను అసెంబ్లీలోను గెలుస్తూ వచ్చింది. సో 1967 వరకు జరిగింది. దీన్ని రజనీ కొట్టారి అనే ప్రఖ్యాత రాజనీతి శాస్త్రవేత్త 1 పార్టీ డామినేట్ సిస్టమ్ అన్నాడు. అంటే దేశ రాజకీయాల్ని మరొకరు లేరు, మొత్తం ఒకే పార్టీ దేశంలో, రాష్ట్రంలోను కేంద్రంలోనూ గెలుస్తూ వచ్చేది. ఎవరైనా ఎంపీలు ఎమ్మెల్యేలు వేరే పార్టీలు ఉండాలి, కానీ ఫస్ట్ టైం 1967లో అనేక కారణాల రీత్యా కాంగ్రెస్ పార్టీలో చీలికలు మొదలయ్యాయి. అంటే అంతర్గతంగా చాలా రాష్ట్రాల్లోనూ జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీలో చీలికలు స్టార్ట్ అయ్యాయి. అలాగే 2 వార్స్, చైనాతో వార్, పాకిస్తాన్తో వార్ నేపథ్యంలో జరిగిన పరిణామాలు, మాన్సూన్, ఆ 1967లో భారీ ఎత్తున డ్రాట్ కూడా వచ్చింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి ఏంటంటే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరిగింది. దాంతో 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ బ్రేక్ అవే ఫ్యాక్షన్స్ ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాలు
నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఏర్పడడం మొదలయ్యాయి. మీకు ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో చౌదరి చరణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్ పెట్టి అధికారంలోకి వచ్చారు. హర్యానాలో రావు బీరేంద్ర సింగ్ నాయకత్వంలో విశాల్ హర్యానా పార్టీ. ఇలా మీకు అన్ని చోట్ల 8 రాష్ట్రాలు అట్లీస్ట్ స్టేట్స్ లో ప్రజా సోషలిస్టులు, భారతీయ క్రాంతి దళ్ళు, భారతీయ జనసంఘ్లు, ఇలా కాంగ్రెస్ బ్రేక్ అవే ఫ్యాక్షన్స్, ఇలా దేశమంతటా నాన్ కాంగ్రెస్ పార్టీలు ఎమర్జ్ అవుతూ వచ్చాయి. ఆ తర్వాత మీకు ఇటీవల కాలంలో ఎస్పెషల్లీ నేషనల్ పార్టీస్ వీకెన్ అయినాక రీజనల్ పార్టీ దేశమంతటా ఎమర్జ్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ వన్ పార్టీ డామినేట్ సిస్టమ్ వైపుగా దేశం వెళుతుందా అనే అనుమానం మొదలైంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రాల్లో కూడా మీకు అధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అందువల్ల మొదటి రీజన్ ప్రాంతీయ పార్టీలకి ఏంటంటే వన్ పార్టీ డామినేట్ సిస్టమ్ ఉంటే ప్రాంతీయ పార్టీల సర్వైవల్ కష్టమవుతుంది. జాతీయ రాజకీయ పార్టీల విన్యాసాలు, వాళ్ళ మేనూవర్స్ అంటారు, వాళ్ళ ఎత్తుగడలకు ప్రాంతీయ పార్టీలు బలవుతూ ఉంటాయి. సో అందువల్ల మొదటి డైమెన్షన్ ప్రాంతీయ పార్టీలు దెబ్బతినడానికి వన్ పార్టీ డామినెంట్ సిస్టమ్ అనేది ఒక ప్రశ్నార్థక మళ్ళీ ఎమర్జ్ అవుతుందా అనే క్వశ్చన్ మొదలైంది. రెండవది ఏంటంటే మీకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వన్ పార్టీ డామినెంట్ సిస్టమ్ 1967లో బ్రేక్ అయి కాంగ్రెస్ బలహీనపడి కాంగ్రెస్ లోని అనేక ముక్కలే ప్రాంతీయ పార్టీలుగా దేశమంతటా ఎమర్జ్ అయ్యాయి చాలా చోట్ల. మీకు ఉదాహరణకు కర్ణాటకలో కాంగ్రెస్ అర్స్ అని, మన దగ్గర రెడ్డి కాంగ్రెస్ అని బ్రహ్మానంద రెడ్డి, అలాగే మీకు చెన్నారెడ్డి ఒక దశలో పార్టీ పెట్టారు. మీకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఇలా దేశం అంతటా కూడా కాంగ్రెస్ పార్టీల చీలికలు ముక్కలు మీకు దేశాన్నిలో ప్రాంతీయ పార్టీల ఎమర్జెన్సీకు ఊతాన్నిచ్చాయి. కానీ ఇక్కడ బీజేపీ నుంచి ఆ డివిజన్ లేదు. మీకు బీజేపీ 1967 సిచ్యువేషన్ కు 2026 సిచ్యువేషన్ కు ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే ఆ రోజు వన్ పార్టీ డామినెంట్ సిస్టమ్ నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో భారీగా చీలికలు వచ్చాయి. కానీ ఇప్పుడు బీజేపీలో ఆ పరిస్థితి లేదు. ఇది రెండో ఫ్యాక్టర్. ఎందుకంటే నేషనల్ పార్టీలో చీలికలే ప్రాంతీయ పార్టీల కూతాన్ని ఇచ్చాయి కనుక ఆ పరిస్థితి వాళ్ళ అధికారంలో ఉన్న బీజేపీలో లేకపోవడం కూడా కొత్త ప్రాంతీయ పార్టీల ఎమర్జెన్సీకు స్కోప్ లేకుండా పోయింది. సో ఇక మూడవది ఏంటంటే వివిధ రకాల ఐడెంటిటీస్ తో ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. మీకు ప్రాంతీయ పార్టీల ఎమర్జెన్సీ తీసుకుంటే నేషనల్ పార్టీలో డివిజన్ ఒక కారణం కావచ్చు, వన్ పార్టీ డామినెంట్ సిస్టమ్ బ్రేక్ కావడం కారణం కావచ్చు. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే వివిధ రకాల ఐడెంటిటీస్ తో మీకు దేశం అంతటా ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి ఆత్మగౌరవం అని పేరిట లింగ్విస్టిక్ ఐడెంటిటీ ఆధారంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. అలాగే తమిళనాడులో ద్రవిడియన్ ఐడెంటిటీ ఆధారంగా డిఎంకే, ఏడిఎంకేలు ఏర్పడ్డాయి. అస్సాంలో అస్సామీ ఐడెంటిటీ ఆధారంగా అస్సాం గణపరిషత్ ఏర్పడింది. తెలంగాణలో తెలంగాణ ఐడెంటిటీ ఆధారంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. మీకు ఉత్తరప్రదేశ్లో, బీహార్లో బ్యాక్వర్డ్ క్లాస్ ఐడెంటిటీ ఆధారంగా సమాజ్వాదీ పార్టీ, జేడీయూ, ఆర్జేడీలు ఏర్పడ్డాయి. మీకు దళిత్ ఐడెంటిటీ ఆధారంగా బహుజన్ సమాజ్ పార్టీ, సిక్ ఐడెంటిటీ ఆధారంగా మీకు శిరోమణి అకాలీ దళ్. ఇలా దేశమంతటా రీజనల్ లింగ్విస్టిక్ రకరకాల ఐడెంటిటీ, కాస్ట్ ఐడెంటిటీ ఆధారంగా ఇప్పుడు మీకు అప్నా దళ్, సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ యూపీలో, మీకు ఒక్కలిగా కులం ఆధారంగా ఏర్పడింది జనతాదళ్ సెక్యులర్ మీకు కర్ణాటకలో. ఇలా వివిధ పార్టీలు ఏర్పడ్డాయి. ఇది థర్డ్ డైమెన్షన్. అంటే రకరకాల ఐడెంటిటీ, అది లింగ్విస్టిక్ కావచ్చు, రీజనల్ కావచ్చు, ఈవెన్ మీకు కాస్ట్ ఐడెంటిటీ కావచ్చు, రిలీజియస్ ఐడెంటిటీ. ఐయుఎంఎల్ ఇక్కడ కేరళలో, అస్సాంలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలో, తెలంగాణలో మజ్లిస్ ఇత్తహాద్ అల్ ముస్లిమీన్. ఇలా రిలీజియస్ ఐడెంటిటీ, ఇలా భిన్నమైన ఐడెంటిటీల ఆధారంగా రీజనల్ పార్టీ దేశమంతా ఎమర్జ్ అయ్యాయి. అంటే ఇది కూడా హిందుత్వ ఐడెంటిటీ వచ్చే వరకు
ఈ అన్ని రకాల ఐడెంటిటీల్ని బలహీనపడుతూ వచ్చాయి. మీకు కాస్ట్ ఐడెంటిటీని సబ్స్యూమ్ చేస్తూ హిందుత్వ ఐడెంటిటీ వచ్చింది, ద్రవిడియన్ ఐడెంటిటీ బలహీనపడింది. సో ఇలా మీకు అలా రకరకాల కారణాల రీత్యా ఆల్ పర్వేసివ్ అన్నిటినీ కలుపుకొని పోయేటువంటి ఒక విశాలమైన హిందుత్వ ఐడెంటిటీ పాలిటిక్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే పెరిగిందో ఈ మిగతా పార్టీల బలం తగ్గింది. ఇప్పుడు మరాఠా ఐడెంటిటీ ఆధారంగా శివసేన మీరు ఈ అన్ని ఐడెంటిటీలు వీక్ కావడం అనేది మొదలైంది. ఇది థర్డ్ ఫ్యాక్టర్, అంటే హిందుత్వ ఐడెంటిటీ ఎమర్జెన్స్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ఐడెంటిటీస్ తో పార్టీలు ఏర్పడ్డాక వారు ఆ ఐడెంటిటీస్ కు దూరంగా వెళ్ళిపోవడం వల్ల కూడా ప్రజలకు ఆ లింగ్విస్టిక్ రీజనల్ కాస్ట్ ఐడెంటిటీ పైన నమ్మకాలు పోవడం మొదలయ్యాయి. మీకు ఇప్పుడు చూడండి, తమిళనాడులో దశాబ్దాల పాటు ద్రవిడియన్ పాలిటిక్సే రాజ్యమేలాయి. కానీ ద్రవిడియన్ పొలిటికల్తో ఏనాడో వదిలేసి కుటుంబ పార్టీలుగా మారి ఇష్టారాజ్యంగా పాలించారు. ఫలితం ఇవాళ డిఎంకేపై విజయ్ అధికారంలోకి వచ్చారు. అలాగే మీకు చాలా పార్టీలు తమ ఐడెంటిటీని డైల్యూట్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే తమ ఐడెంటిటీ, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి తన ఐడెంటిటీ వదులుకొని భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందడంతో దెబ్బతిన్నది. మీకు ఇలా దేశమంతటా తీసుకుంటే అస్సాం గణ పరిషత్ అస్సామీ ఐడెంటిటీని డైల్యూట్ చేసేసుకుంది. అక్కడ ఏజీపీ అలా అడ్రస్ లేకుండా పోయింది, జూనియర్ పార్ట్నర్ గా మిగిలిపోయింది. సో అందువల్ల శివసేన ఉదాహరణకు మరాఠా అస్మిత అండ్ హిందుత్వ ఐడెంటిటీ ఉన్న పార్టీ కాస్త ముఖ్యమంత్రి పదవి కొరకు వెళ్ళి కాంగ్రెస్ ఎన్సీపీలతో కలవడంతో భారీగా దెబ్బతిన్నది. అందువల్ల ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే రీజనల్ పార్టీస్ ఎమర్జెన్స్ కారణమైన ఐడెంటిటీ కాన్షియస్నెస్ అనేది బలహీనపడుతూ వచ్చింది. అస్తిత్వవాదాల ఆధారంగా పార్టీలు పెట్టిన నాయకులు ఆ అస్తిత్వాలకు నీరు కార్చడం మొదలు పెట్టారు. ఇది ఫోర్త్ ఫ్యాక్టర్. ఫిఫ్త్ ఫ్యాక్టర్ ఏంటంటే సెలబ్రిటీ ఓరియంటెడ్ మీకు రీజనల్ పార్టీస్ వచ్చాయి. ఇప్పుడు మీకు తెలంగాణలో ఆ ఉమ్మడి రాష్ట్రంలో చిరంజీవి ప్రజారాజ్యం కానీ, ఆంధ్రప్రదేశ్లో జనసేన కానీ, తమిళనాడులో టీవీకే కానీ, ఇలా సెలబ్రిటీలు అంటే ఫిలిం సెలబ్రిటీస్, ఇది ముఖ్యంగా మనకు సౌత్ ఇండియా ఫినామిననే, నార్త్ లో ఇది పెద్దగా లేదు. ఈ సెలబ్రిటీల ఆధారంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇవి ఎలా మనుగడ సాధిస్తాయి? అందులో కొన్ని రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, చిరంజీవి లాంటి వాళ్ళు పెట్టిన పార్టీలు దాదాపు లేవు, ఇప్పుడు అదృశ్యమైపోయాయి. రజనీకాంత్ లాంటి వాళ్ళైతే పార్టీ పెట్టకముందే క్లోజ్ అయింది. మీకు మిగిలిందల్లా తమిళనాడులో ఇప్పుడు కొత్తగా వచ్చిన విజయ్, ఆంధ్రప్రదేశ్లో జనసేన, సెలబ్రిటీ బేస్డ్ పొలిటికల్ పార్టీస్. మిగతా చోట్ల పెద్దగా ఎక్కడా లేవు. సో అందువల్ల ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ తో రీజనల్ పార్టీస్ ఏర్పడి ఆ ఫ్యాక్టర్స్ రకరకాల మార్పులు చెందడం వల్ల ఇవాళ రీజనల్ పార్టీస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు బీజేపీ రాజకీయ వ్యూహం వీటన్నిటిని దెబ్బకొట్టింది. బీజేపీ ప్రత్యర్థిగా ఉండి రీజనల్ పార్టీ మూలాలను దెబ్బతీయడం, లేదంటే పొత్తు పెట్టుకొని ఇంటర్నల్ గా ఆ పార్టీ రీజనల్ పార్టీ స్పేస్ లోకి వెళ్ళి కాలక్రమేణా రీజనల్ పార్టీ స్పేస్ ని మింగేయడం. ఇప్పుడు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుని ఎంటర్ అయింది. స్లోగా తృణమూల్ కాంగ్రెస్ స్పేస్ ని ఆక్రమించేసింది. మహారాష్ట్రలో శివసేనతో పొత్తు పెట్టుకుని జూనియర్ పార్ట్నర్ గా ఉండే ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన స్పేస్ ని ఆక్రమించేసింది. హర్యానాలో జననాయక జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ఆఖరికి ఆ జేజేపీ స్పేస్ ఆక్రమించేసింది. పంజాబ్ లో అకాలీదళతో పొత్తు పెట్టుకొని అకాలీల స్పేస్ ను కూడా ఇప్పుడు ఆక్రమించుకోవటానికి ప్రధానంగా నాన్ సిక్ పార్టీ బీజేపీ పంజాబ్ లో ఇప్పుడు సిక్కుల్ని కూడా ముందు పెట్టి అకాలీ స్పేస్ ను కూడా లాక్కోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఇలా దేశంలోని అనేక చోట్ల ఒరిస్సాలో బిజు జనతా దళ్ తో పొత్తు పెట్టుకొని ఆ పార్టీ స్పేస్ ని ఆక్రమించేసి ఆ పార్టీని ఓడించేశారు. ఇలా దేశమంతటా బీజేపీ ఒక రీజనల్ పార్టీస్ తో పొత్తులు పెట్టుకొని ఆ రీజనల్ పార్టీ స్పేస్ ను స్లోగా ఆక్రమించి తర్వాత ఆ రీజనల్ పార్టీస్ నే మట్టి కల్పించేటువంటి విధానాలు అనుసరించడం. కానప్పుడు ఆ రీజనల్ పార్టీస్ ముక్క చెక్కలు చేయడం, వాటిని డివైడ్ చేయడం, వారికి వ్యతిరేకంగా మరో పార్టీని లేపడం, వాళ్ళలో ఉన్న నాయకుల్ని లేపడం. ఇప్పుడు మీకు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా రిబెల్లను లేపారు. ఇలా మీకు ఎన్సీపీలో శరద్ పవార్కు వ్యతిరేకంగా అజిత్ పవార్ లేపారు. శివసేనలో ఉద్ధవ్ ఠాక్రేకి వ్యతిరేకంగా ఏక్నాథ్ షిందేని లేపారు. ఇలా కొత్త కొత్త నాయకుల్ని కూడా ఆయా పార్టీల్లో బీజేపీ సృష్టించగలుగుతోంది. సో దీనివల్ల కూడా రీజనల్ పార్టీస్ అంటే బీజేపీతో కలిసి ఉన్నా
వ్యతిరేకంగా ఉన్నా కూడా, కలిసి ఉన్నా కూడా ఆ పార్టీలను దెబ్బతీసేటువంటి వ్యూహాలను బీజేపీ అనుసరిస్తున్నాయి. సో అందువల్ల దేశంలో అనేక ఫ్యాక్టర్స్ ఇవాళ రీజనల్ పార్టీస్ రోజు రోజుకు బలహీనపడుతున్న వాస్తవమే ఉంది. కానీ రీజనల్ పార్టీస్ శకం ముగిసింది, పని అయిపోయింది అనుకుంటే అది పొరపాటు. స్టిల్ భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పడిచే రీతిలో కేంద్రీకృత రాజకీయ వ్యవస్థ ఉన్నంత కాలం ఎక్కడో చోట భాష, ప్రాంతాలు, రకరకాల భావోద్వేగాలు రీజనల్ పార్టీస్ ముందుకు తెస్తూనే ఉంటాయి. సొంత ఇల్లు బెటరా లేక అద్దెకు ఉండడం బెటరా అనే చర్చ ఇప్పటిది కాదు ప్రొఫెసర్ గారు. కొంతమంది అంటూ ఉంటారు, అద్దె చెల్లించే బదులు ఆ అమౌంట్ ను ఈఎంఐగా కడితే కొన్నాళ్లకు ఆ ఇల్లు సొంతం అవుతుంది కదా అని చెప్పి. మరికొందరు అంటూ ఉంటారు, సార్ ఇల్లు కొనే కంటే అద్దెకు ఉండడమే బెటర్ అంటారు. మీ అభిప్రాయం ఏంటి సార్? లోన్ తీసుకుని సొంత ఇల్లు కొనుక్కుని ప్రతి నెల ఈఎంఐ కట్టుకుంటే బెటరా లేకపోతే అద్దెకు ఉండడమే బెటర్? ఎకనామిక్స్ లో ఏదంటే యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఉండవు అన్ని. మీకు ఉదాహరణకు ఫ్రిడ్జ్ కొనడం బెటరా కాదా అనే క్వశ్చన్ అడిగారు వాళ్ళ అవసరాలను బట్టి. అవసరాలను బట్టే కదా, అవసరం అందరికి. ఫ్రిడ్జ్ అవసరం ఎవరికి ఉండదు, అందరికి ఉంటుంది. కానీ నెలకు 10,000 ఆదాయం ఉన్న వాళ్ళు ఉంటారు. ఫ్రిడ్జ్ కొనుక్కున్నాడు, ఇబ్బంది పడతాడు. నెలకు ₹1,00,000 ఆదాయం ఉందనుకోండి, ఫ్రిడ్జ్ కొంటే ఎంజాయ్ చేస్తాడు. దానివల్ల ఫ్రిడ్జ్లు తయారు చేసే కంపెనీకి ఆర్డర్స్ వస్తాయి, అందులో 10 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. అందువల్ల ఇట్స్ ఎకనామిక్స్ ఇస్ ఆల్వేస్ పర్సనలైజ్ కూడా ఉంటుంది. అంటే ఓవరాల్ గా లార్జర్ మ్యాక్రో లెవెల్ తో పాటు ఇది కూడా అంతే. అదే ఇలా దీనికి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, దానికి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ హౌ యు లుక్ ఎట్ ఎనీథింగ్ అని. ఇప్పుడు ఉదాహరణకు మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సొంత ఇల్లు కేవలం ఒక ఎకనామిక్ డిసిషనే కాదు. అదొక సెక్యూరిటీ, అదొక హోదా, స్టేటస్, అదొక ఐడెంటిటీ, అస్తిత్వము, అదొక కన్వీనియన్స్, ఇష్టం వచ్చినప్పుడు మారాల్సిన అవసరం లేకుండా, అదొక భావోద్వేగము, నా సొంత ఇల్లు, నా ఇంట్లో నేనున్నాను అని. అదొక సెంటిమెంటు, కనీసం చనిపోయేటప్పుడు నా ఇంట్లో నేను చనిపోతానని కూడా అనేవాళ్ళు ఉన్నారు. సో ఇలా ఇట్స్ ఎన్ మళ్ళీ ఇటీవల కాలంలో అదొక ఇన్వెస్ట్మెంట్ కూడా. నీకు దాని ధర కూడా పెరిగిపోతుంది కదా. అఫ్కోర్స్ ల్యాండ్తో పోలిస్తే బిల్డింగ్ ఉంటే తక్కువ పెరగచ్చు, బట్ స్టిల్ ఎంతో కొంత పెరుగుతుంది. ల్యాండ్ ఉంటే కాపాడుకోవడం కష్టం. కనీసం ల్యాండ్ పెద్దదిగా ఉండి ఇల్లు చిన్నదిగా ఉన్నది అనుకోండి, ల్యాండ్ రేట్ పెరుగుతుంది, ఇల్లు ఓవరాల్గా ధర కూడా పెరుగుతుంది. అందువల్ల నా సలహా ఏంటంటే, మీ దగ్గర డబ్బులు ఉంటే ఎప్పుడైనా ల్యాండ్ ఎక్కువ కొనండి, ఇల్లు చిన్నగా కొనండి. ఇల్లు కోమర్ ఇన్వెస్ట్మెంట్ రాదు. దానివల్ల లాభం ఏంటంటే, నన్ను అడిగితే ఇల్లంటూ కొనాలనుకుంటే మీకున్న డబ్బుల్లో 60% ల్యాండ్ మీద పెట్టండి, 70% ల్యాండ్ మీద పెట్టండి, 30% మాత్రమే బిల్డింగ్ కట్టుకోండి. చిన్న బిల్డింగ్ ఇల్లైనా మంచిదే, 30% కట్టుకోండి. మీకు డబ్బులు ఉన్నప్పుడు పైన మళ్ళీ వేసుకోవచ్చు. దీనివల్ల లాభం ఏంటంటే, ఒకటి దాని వాల్యూ, ప్రాపర్టీ వాల్యూ అప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది. ల్యాండ్కి ఎప్పుడు కూడా ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ ఉంటుంది. తర్వాత రెండో లాభం ఏంటి, మీ చెట్లు మొక్కలు వేసుకోవచ్చు, కాస్త ప్రశాంతమైన గాలి వస్తుంది, లాభం. సో అందువల్ల మీకు ఉన్న డబ్బులు మొత్తం బిల్డింగ్ మీద పెట్టడం కన్నా ల్యాండ్ మీద కొంత పెట్టి బిల్డింగ్ మీద తక్కువ పెట్టుకుంటే అదొక బెటర్ ఆప్షన్. అపార్ట్మెంట్ కొన్నాం అనుకోండి, నీ అవసరానికి తగినంతగా కొని మిగతా డబ్బులు కావాలంటే ఒక ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాట్ అప్రిసియేషన్ కూడా పెరుగుతుంది. సో అందువల్ల మిడిల్ క్లాస్కి చేయాల్సింది ఏంటి, ఒకటి నెసెసిటీ కొరకు ఇల్లు కొనడం, తర్వాత ఆ డబ్బుల్ని అప్రిసియేషన్ ఎంత అవుతుంది అనేది ఒక క్వశ్చన్. అందువల్ల ఇట్స్ దేర్ నో స్టాండర్డ్ ఆన్సర్ ఫర్ దాట్. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ఈ ఈఎంఐ కట్టుకున్నా నేను ఆ డబ్బులు తీసుకొచ్చి ప్లాట్ కొన్నా సరిపోతుంది కదా. నిజమే అది. ఇప్పుడు నేను ఉదాహరణకు 20 ఏళ్ల క్రితం ఇల్లు కట్టాను. అప్పుడు మా నాన్న ఒక 5 లక్షలు ఇచ్చాడు, నా దగ్గర ఒక 5-6 లక్షలు ఉండే, 6 లక్షలు లోన్ తీసుకున్నాను. మొత్తం కలిపితే 17 lakhs ఇల్లు కట్టాను. ఇది 20 years క్రితం. మా నాన్న ఊర్లో మా ఇల్లుంటే అమ్మేసి మంచిర్యాలలో మాతో పాటే ఉండటానికి రమ్మన్నా, వచ్చాడు. అరే నాకు ఇల్లు అవసరం లేదు, వాళ్ళు అమ్మేసారు కదా అని 5 లక్షలు ఇచ్చాడు. సో 6 లక్షలు బ్యాంక్ లోను, నెలకు 20 ఏళ్ల పాటు ఈఎంఐ. నేను కష్టపడి సంపాదించింది అప్పటిదాకా 5-6 లక్షలు ఉండే, మొత్తం కలిపితే 17 lakhs 16 lakhs ఇల్లు కట్టాడు. ఆ ఇల్లు ఇవాళ వచ్చే ప్రైస్ కన్నా ఆ 17 lakhs పెడితే నేను ఆ రోజుల్లో 70 ఎకరాలు వచ్చి కావచ్చు. ఇవాళ మామూలుగా ఉండేది 100 కోట్లు 50 కోట్లకు ఉండేది.
నేను ఇల్లు కొనయ్యాలి ఎంత ఉంటుంది, అది మ్యాక్సిమం అయితే 1.5-2 కోట్లు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. అంటే చూడండి, అదే 17 lakhs నేను వెళ్ళి ఎక్కడన్నా పొలమో ల్యాండో కొనుంటే ఇవాళ మామూలుగా పెరిగాయి ధరలు మీకు పొలాలు. అదే 17 lakhs తీసుకొచ్చి కోకాపేటనో మోకిళ్ళనో ఆ రోజుల్లోనే కొంటే, నా డౌట్ ఆ రోజుల్లో గచ్చిబౌలిలో కూడా 1,00,000 ఎకరం ఉండేది, 20 ఏళ్ళ క్రితం 2 లక్షలకు ఎకరం. సో మీకు ఈ కోకాపేటలో 1,00,000-2 లక్షల ఎకరం లేదప్పుడు, అని నాకు 15 ఎకరాలు వచ్చు. ఇవాళ ఎంత ఎకరం 100 కోట్లు ఉన్నది. అంటే చెప్తున్నా, కొన్న ప్లేస్ ఎక్కడ కొంటాం అన్న దాన్ని బట్టి. సో అందువల్ల ఇప్పుడు నాకు లాభం వచ్చింది నష్టం 20,000 నేను రెంట్కుంటే ఏమయ్యేది అనే క్వశ్చన్ వస్తుంది. కానీ అందరికీ ఇలా అప్రిసియేషన్ అవుతుందా? వాళ్ళు కొన్నది రేపు ఇల్లు కట్టకుండా అలా తీసుకెళ్ళి ఎక్కడో కొంటే అది పెరగకుండా ఉండే ప్రమాదం కూడా ఉంటుంది. సో అందువల్ల ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రేట్ క్వశ్చన్. అందువల్లనే అంటారు, ఎకనామిక్స్లో ఒక సూత్రం ఉంది, ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. అంటే ఉదాహరణకు కొత్తగా పెళ్ళైంది, అతనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏంటంటే ప్రమోషన్ వచ్చింది, అప్పుడే ప్రమోషన్ తీసుకోవడం. ప్రమోషన్ తీసుకుంటే కొత్తగా మ్యారేజ్ అయింది, జీవిత భాగస్వామి సమయం ఇవ్వలేడు, లేట్గా ఇంటికి రావాల్సి ఉంటుంది, అవసరం వస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంటుంది, ఇన్కమ్ పెరుగుతుంది, హోదా పెరుగుతుంది, కానీ కొత్తగా పెళ్ళైన జీవిత భాగస్వామి టైం ఇవ్వలేడు. కానీ ఆ ప్రమోషన్ రిజెక్ట్ చేసాడు అనుకోండి, ఇన్కమ్ వచ్చే ఇన్కమ్ పోతుంది, కెరీర్లో గ్రోత్ పోతుంది. కానీ ఒక 3 ఏళ్ళు కొత్తగా పెళ్ళైన సందర్భంగా 3 ఏళ్ల పాటు తన భార్యతో జీవిత భాగస్వామితో దాంపత్య జీవితానికి వెచ్చించచ్చు. ఏది కరెక్ట్ డిసిషన్? దేర్ నో ఆన్సర్ టు దిస్. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. నీకు ఇది ముఖ్యమా అది ముఖ్యమా అనేది నువ్వు జీవితంలో నిర్ణయించుకోవాలి. ఏది ముఖ్యమో అనుకుంటే అది. ఇప్పుడు ఒక చాయిస్లో ఏమవుతుంది అంటే, నీవు సంపద ముఖ్యము, ఆదాయం ముఖ్యము, కెరీర్లో గ్రోత్ ముఖ్యము అనుకున్నావు అనుకోండి, నేను ఉన్న కొద్ది సమయం ఎంతో కొంత సమయం భార్యతో గడుపుతాను, కానీ నాకు ఇవి అంతకన్నా ఇంపార్టెంట్ అనుకుంటే ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోవాలి, ప్రమోషన్ తీసుకోవాలి. లేదు, జీవితంలో నాకు మళ్ళీ రాదు ఈ లైఫ్, వైవాహిక జీవితంలో వివాహ అనుబంధం, నేను ఈ 2-3 years ప్రమోషన్ లేకపోయినా మంచిదే, ఐ విల్ స్పెండ్ సమ్ టైమ్ విత్ మై వైఫ్, అది ఇద్దరం కలిసి అలా విహారయాత్రకు వెళ్ళొస్తాం, అలా తీర్థయాత్రకు వెళ్ళొస్తాం, బంధువుల ఇళ్ళకి వెళ్ళొస్తాం, లైఫ్ ఉన్నదే కదా అనుకున్నాం అనుకోండి, నువ్వు సెకండ్ ఆప్షన్. ఇలా ఇట్ ఈస్ అగైన్ ఏ పర్సనల్ చాయిస్. పిల్లలు కూడా అంతే, నీకు పిల్లలు పుడతారు కొత్తగా, పిల్లలు పుట్టడంతోనే వాళ్ళతో ఒక 2-3 years ద గ్రేటెస్ట్ టైమ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అది కదా. మీకు వాళ్ళు 10 ఏళ్ల తర్వాత నువ్వు ఎంజాయ్మెంట్ చేసేది ఏముండదు. ఆ బుల్లి అడుగులేయడము, ఆ చిన్నగా మాటలు మాట్లాడడము, అదొక ఎక్కలేని ఆనందం కదా, మామూలు ఆనందం కాదు అది. ఆ సమయాన్ని నువ్వు ఆ పిల్లలతో గడిపితే పిల్లలకు ఆనందం, నీకు ఆనందం. కానీ ఆ సమయంలోనే నీకు ప్రమోషన్ వస్తుంది, నువ్వు చాలా మంచి ప్రమోషన్, పే హైక్ వస్తుంది. ఏ డిసిషన్ తీసుకోవాలి? ఈ హయ్యర్ పే హైక్ వెళ్ళిపోవడం కరెక్టా, ఉన్న ఉద్యోగంలో ఉంటూ పిల్లలకు కాస్త సమయం కేటాయించడం కష్టమా? ఎందుకంటే మళ్ళీ లైఫ్ మళ్ళీ రాదు, ఆ పిల్లలతో గడిపే సమయమే నీకు మళ్ళీ రాదు లైఫ్లో. ఇట్ జస్ట్ నాట్ పాసిబుల్. ఇక ఇప్పుడు అది దట్ ఈస్ కాల్డ్ ఎకనామిక్స్లో ఆపర్చునిటీ కాస్ట్. యు ఆర్ లూజింగ్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ బట్ యు ఆర్ గెటింగ్ ఫైనాన్షియల్ బెనిఫిట్. నీకున్న సామాజిక ఆర్థిక స్థితి నుంచి ఏది ముఖ్యమో నిర్ణయం తీసుకోవాలి. నిజంగానే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఎమోషన్స్ కన్నా మొదలు ఆర్థికంగా స్టెబిలైజ్ కావాలి. నేను ఆర్థికంగా స్టెబిలైజ్ అయితేనే కదా నా భార్య పిల్లలకు ఒక మంచి జీవితం ఇవ్వగలను, ఒక మంచి ఇల్లు కొనుక్కోగలను, నా పిల్లలకు మంచి చదువు చెప్పించగలను అనేది ఆలోచించడం కూడా తప్పేమీ కాదు. అందువల్ల ఇట్ ఈస్ ఎ పర్సనల్ డిసిషన్. ఏంటంటే ఇల్లు కొంటే అదొక సాటిస్ఫాక్షన్, ఎమోషను, ఒక ఐడెంటిటీ, ఒక స్టేటస్, ఒక సంతృప్తి, నా ఇంట్లో నేనున్నాను, సొంత ఇంట్లో ఉన్నాను అని ఒక భావోద్వేగం. అది దానికి లేదు, నేను ఆ ఈఎంఐని మరింతగా బెటర్గా ఉపయోగించుకుంటాను నాకు బెటర్ అప్రిసియేషన్ వచ్చే రీతిలో ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తానన్న నమ్మకం ఉంటే అదొక రకమైన అడ్వాంటేజ్. సో బట్ ఇట్ ఇస్ అగైన్ ఆపర్చునిటీ కాస్ట్, దేనికి నీవు ముందు ప్రియారిటీ ఇస్తావని. అందుకే రెండింటి బ్యాలెన్స్ చేస్తూ నేను చెప్పేది, మీ దగ్గర ఒక ఉన్న 100 రూపాయల డబ్బును 100కు 100 ఇల్లు మీద పెట్టకండి, 120 రూపాయలు అప్పు చేసి ఇల్లు మీద పెట్టకండి. మీ దగ్గర ఉన్న అప్పు కొంత లోన్ తీసుకోనైనా మీ ఈఎంఐలో కొంత కట్టినా, సో బై ఎ హౌస్ వేర్ ఇట్ విల్ ఆల్సో అప్రిషియేట్, ప్రాపర్టీ కూడా అప్రిషియేట్ అయ్యే రీతిలో ఇల్లు కొనుక్కోండి.
సో ఒక అపార్ట్మెంట్ కొంటున్నారు, ఎక్కడో కొన్నా కన్నా కాస్త బాగా ఫ్యూచర్లో రేట్లు పెరిగే ఏరియాలో అపార్ట్మెంట్ కొన్నాం అనుకోండి, సొంత ఇల్లు కోరిక తీరుతుంది, అదే సమయంలో కాస్త ప్రాపర్టీ కూడా అప్రిషియేట్ అవుతుంది. అదొక మార్గం. అదర్వైజ్ ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ కాస్ట్. యూ టు చూస్, ఇది ముఖ్యమా అది ముఖ్యమా అని. ఎవరి ఆపర్చునిటీ కాస్ట్ నే వాళ్ళే తీసుకోవాలి. రైట్ సార్. ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశంపై గత కొద్ది రోజులుగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు సార్. భేటీ తర్వాత రేవంత్ రెడ్డి ప్రకటించారు చర్చలు చాలా సానుకూలంగా జరిగాయి అని చెప్పేసి. సార్, ఈ మధ్యనే కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి చాలా విమర్శలు చేశారు కదా సార్, మెట్రో విస్తరణను కిషన్ రెడ్డి అడ్డుకుంటూ ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడేమో వీళ్ళిద్దరు కలిసి అశ్విని వైష్ణవ్ను కలిశారు. ఇవాళ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో కూడా వీరిద్దరు కూడా కలవబోతూ ఉన్నారు సార్. ఏంటి సార్ వీరి కలయిక ఏం సూచిస్తుంది? చాలా సంతోషించాల్సింది కదా. రాజకీయాలు అభివృద్ధి కదా. అందులో పాలిటిక్స్ కు అభివృద్ధికి మనం లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఈ నగరానికి ఎంపీ, ఈ రాష్ట్రంలో నుంచి వచ్చిన కేంద్ర మంత్రి, రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇద్దరి పొలిటికల్ ఫ్యూచర్ కైనా ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కనుక ఇద్దరు కలిసి అభివృద్ధికి కష్టపడితే, కృషి చేస్తే సంతోషించాలి కదా. అందువల్ల ఎప్పుడు రాజకీయాలు ఉంటాయి. పాలిటిక్స్ను మనం పాలిటిక్స్కు ఎలక్షన్స్కే పరిమితం చేయాలి. వెన్ ఇట్ కమ్స్ టు ద డెవలప్మెంట్, అభివృద్ధి విషయంలో రాజకీయాలు ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని బేసిక్ థింగ్స్ మనకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక అంశం, రైతులు ఏదో కష్టాల్లో ఉన్నారు, సో దీనిపైన రాజకీయాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ కష్టాన్ని ఎలా తీర్చాలి అనేది ఆలోచించగలగాలి. అన్ఫార్చునేట్లీ మన దేశంలో పాలిటిక్స్ ప్రతి దాంట్లో ఇంటర్వ్యూన్ అయిపోయి ఇక ఏ అంశమైనా పాలిటిక్స్తోనే ముడిపడి ఉండడం, ఆఖరికి దేశానికి సంబంధించిన కీలకమైన అంశాల్లో కూడా రాజకీయాలు వచ్చేస్తున్నాయి. మీకు తమిళనాడులో పేరు ఆ రెండు అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి కేంద్రంతో తమకు రావాల్సినవి కొట్లాడతాయని. ఇటీవల ఇటలీలో జార్జియా మెలోని ప్రైమ్ మినిస్టర్ పైన ప్రెసిడెంట్ ట్రంప్ దారుణంగా వ్యాఖ్యలు చేశారు. నాతో ఫోటో తీసుకోవాలని ఆమె డెస్పరేట్గా ఉండే నన్ను బెగ్ చేసింది, బతిలాడింది, ప్రాధేయపడింది. నేను ఇవ్వద్దు అనుకున్నా, నాకు ఇంట్రెస్ట్ లేకుండే, కానీ జాలి పడ్డా అని. ఆ జార్జియా మెలోని మన దేశంలో అయితే ఏమవుతుంది, వెంటనే అసలు మన వాళ్ళు ట్రంప్ను సమర్థిస్తారు. ఫస్ట్ ట్రంప్దే రైట్ అంటారు. చూడండి, ట్రంప్ వెనకాల మన ప్రైమ్ మినిస్టర్ పడ్డారు, మన ప్రైమ్ మినిస్టర్కు దేశ ఆత్మగౌరవాన్ని అమెరికా ముందు తాకట్టు పెట్టారు అని ఇక మామూలుగా విమర్శించారు. కానీ ఇటలీలో ప్రతిపక్షం అలా చేయలేదు. ఎస్, ఆ ట్రంప్నే దాడి చేసింది. మా ప్రైమ్ మినిస్టర్ మేము డిఫెండ్ చేస్తాం, మా ప్రైమ్ మినిస్టర్ బెగ్ చేయలేదు, మీకు ఈ ట్రంప్ దుర్మార్గం అని చెప్పి ట్రంప్ని అటాక్ చేసింది. దేశమంతా యునైట్ అయింది. అది రాజకీయాలు ఎలా ఉన్నా, వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రెస్టేజ్ అండ్ ప్రైడ్ ఆఫ్ ద నేషన్, అందరూ యునైట్ అయ్యారు. డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్, డెవలప్మెంట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు దేశమంతా యునైట్ అయింది కదా, రాజకీయాలకు అతీతంగా. సో డెవలప్మెంట్ కూడా అలాంటిది. ఏం మెట్రో వస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాడతారా, బీజేపీ కార్యకర్తలే వాడతారా? ఓటర్లు కాని వారికి కూడా ప్రజాప్రతినిధి అంటే ఆన్సర్ చేయాలి. అందువల్ల ఆ రకమైనటువంటి స్వభావం ఉండాలి. ఎందుకంటే నేను కిషన్ రెడ్డిది అయితే ప్రత్యక్ష సాక్షిని. నేను 2009 నుంచి 2015 వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నాను, ఎమ్మెల్సీ ఉన్న టైంలో. నా పక్క అపార్ట్మెంటే కిషన్ రెడ్డి ఆఫీస్, నా నైబర్ కిషన్ రెడ్డి. సో ఈవెన్ ఎర్లీ మార్నింగ్, అది ఆయన కాన్స్టిట్యున్సీ కూడా పక్కనే కదా, అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ పక్కనే. సో ఎర్లీ మార్నింగ్ 7-8కు నేను ఇలా టీవీకి మాట్లాడటానికి వెళ్ళేవాడిని కదా. వెళ్ళే వరకు బుర్కాలు వేసుకున్న ఉమెన్ కూడా ఉండేవారు, ముస్లిం ఉమెన్ బుర్కాలు వేసుకొని వచ్చేవాళ్ళు. బీజేపీ ఎమ్మెల్యే ఆఫీస్ ముందు మీకు బుర్కా వేసుకున్న ముస్లిం ఉమెన్ ఉండేవాళ్ళు. నేను అడిగేవాళ్ళను, ఏ బీజేపీ का नेता ఆయన కావాలని అడిగేవాడిని. సో आपको भी काम करते क्या, అంటే क्यों नहीं करते साहब, इंसान ही चाहिए, बीजेपी रहने दो, कोई भी रहने दो, కిషన్ రెడ్డి अच्छा आदमी है साहब, सब लोगों को करते, అందరు పనులు చేసి పెడతాడు, అట్లేం లేదు. సో అది అని తేడా ఉండదు. ఆయనకు కష్టంలో ఉండే ఎవరు వచ్చినా సాయం చేస్తాడు, తను చేయగలిగినంత అనేవారు. సో అది నేను ఐ వాజ్ ఎ విట్నెస్ దానికి. నేను కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయినప్పుడు కూడా ఈ విషయం చెప్పాను. ఎందుకంటే మనము రాజకీయాలు ఎలా ఉన్నా, అభిప్రాయాలు ఎలా ఉన్నా, కొన్ని విషయాల్ని, కొన్ని ఆదర్శాలని, కొన్ని విలువల్ని, కొన్ని ప్రయోజనాల్ని రాజకీయాలకు అతీతంగా మనం అపోల్ చేయాలి. అప్పుడే అది మన వ్యక్తిత్వం అవుతుంది. నాకు పొలిటికల్గా నచ్చదు కనుక అతన్ని బూతులు తిడతాను,
అతని మంచిని కూడా ఒప్పుకోను, అతని ప్రతిదానికి విమర్శిస్తాను. ఇదొక దుర్మార్గమైంది సమాజంలో, అదొక దౌర్బల్య స్థితి. సో ఎవరైనా కొన్ని సార్వజనీన విలువలు ఉంటాయి. నేను ఎందుకు కిషన్ రెడ్డి అప్రిషియేట్ చేస్తాను, నేనే విట్నెస్, వేరేటోళ్ళకి కాదు, ప్రత్యక్ష సాక్షి, నేను చూశాను. సో అందువల్ల సంతోషం కదా. అప్పుడు ఆయన ఒక పార్టీ ఎమ్మెల్యే, మనందరికీ తెలుసు ముస్లిం ఓటర్లు బీజేపీకి ఓటేయరని. కానీ మరి అక్కడ పనిచేసేటప్పుడు ఆయన ఆ తేడా చూడలే. అందుకే ఆయన కొంతమంది ముస్లింలు కూడా ఓటేసేవాళ్ళు. కిషన్ రెడ్డికి అమరపేటలో ముస్లింలు కూడా ఓటేసేవాళ్ళు. ఆ తేడా చూపెట్టేవాళ్ళు కాదు. సో అందువల్ల రాజకీయాలే ప్రజల జీవితాలు, ప్రజల కష్టాలు, ప్రజల అవసరాలు తీర్చేటప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉండడమే నాయకత్వ పరిణతి. అందువల్ల రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి రెండు భిన్నమైన పార్టీలై నిన్నటి దాకా విమర్శించుకోవచ్చు. కానీ వెన్ ఇట్ కమ్స్, ఆయన చీఫ్ మినిస్టర్, ఈయన కేంద్ర మంత్రి, ఇద్దరు కలిసిపోయినప్పుడు పొలిటికల్ మెసేజ్ కూడా బలంగా ఉంటుంది కదా. ఇప్పుడు కేంద్ర మంత్రులకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బీజేపీ కేంద్ర మంత్రి వెళ్ళి కలిసి ఒక ఇష్యూని అడిగినప్పుడు ఇక వద్ద నో అనడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. సో అందువల్ల మనకి ఇటీవల డబుల్ ఇంజన్ సర్కార్ అనే ఒక రాంగ్ కాన్సెప్ట్ వచ్చింది. అసలు దేశ రాజ్యాంగానికి విరుద్ధం డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఒకే పార్టీ అధికారంలో ఉంటే సహకరిస్తామా, అంటే వేరే పార్టీ ఉంటే సహకరించమా? ఇప్పుడు డబుల్ ఇంజన్ ఉందా? రేవంత్ రెడ్డి ఇంజన్ కాంగ్రెస్ ఇంజన్, కిషన్ రెడ్డి ఇంజన్ బీజేపీ ఇంజన్, మరి ఇద్దరు కలిసి వెళ్ళారు కదా. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే కాలేదు కదా, డబుల్ ఇంజన్ కాకపోతే వెళ్ళారు కదా. అందువల్ల ఈ ఇటీవల కాలంలో తమ రాజకీయ అవసరాల కొరకు డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే అభివృద్ధి అవుతుంది, లేకపోతే అభివృద్ధి కాదు అనే ఒక రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు చేయాలి. అందువల్ల డెఫినెట్గా ఆహ్వానించాలి. ఇదే అంశం కాదు, ఇతర అంశాల్లో కూడా తెలంగాణకు ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా, తెలంగాణ బయ్యారంలో స్టీల్ ప్లాంటు, కాజీపేట రైల్వే డివిజను, హైదరాబాద్లో ఐటీఐఆర్, హైదరాబాద్లో ఐఏఎం, దీని కొరకు అన్ని పార్టీలు కలిసి ఫైట్ చేయాలి. అధికార ప్రతిపక్షం కేరళలో చూశాం. కేరళలో పినరాయి విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వరద బాధిత ప్రాంతాలు సందర్శించడానికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్ష నేత విడి సతీష్ని వెంట తీసుకెళ్లారు. ఆయన నా హెలికాప్టర్లోనే మనం చూడగలమా? ఇది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడును హెలికాప్టర్లు తీసుకెళ్లగలరు, మనం చూడగలమా? అసలు అదంతా ఎందుకు? రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మీకు ప్రధానమంత్రిని కలిసి మా రాష్ట్రానికి ఇంకో అమరావతికో 50,000 కోట్లు ఇవ్వండి, మా రైల్వే జోన్లో కేకే లైన్ కూడా కలపండి, మాకు రిఫైనరీ కాంప్లెక్స్ ఇవ్వండి, మాకు కడపలో స్టీల్ ప్లాంట్ తొందరగా కంప్లీట్ చేయండి, పోలవరం ముగించండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, మా వెనుక ప్రాంతాలకు మౌలిక వసతులు ఇవ్వండి, పారిశ్రామిక రాయితీలు ఇవ్వండి, విజయవాడ విశాఖ మెట్రోకు సాయం చేయండి అని అడగలుగుతారా? ప్రాక్టికల్గా చూడండి. మీరు ఎందుకు అడగకూడదు అనే నా క్వశ్చన్. ఇప్పుడు కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులే కదా. మళ్ళీ మీకు చంద్రబాబు నాయుడు, జగన్ వెళ్ళి ఎందుకు అడగకూడదు? పొడి జగన్ అంటే పక్క పెట్టండి, చంద్రబాబు నాయుడుతో పాటు వైసీపీ పార్లమెంటరీ పక్ష నేత వెళ్తారా? కనీసం వాళ్ళని వెళ్ళొచ్చు కదా, వెళ్తారా? ఇంపాసిబుల్. మీరు చూడండి, అలా ఎందుకు ఉండాలి అంట. నేను తప్పే ఉన్నది, నన్ను అడిగితే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డే కాదు, కేటీఆర్ని కూడా కేసీఆర్ని కూడా తీసుకొని వెళ్ళాలి, ముగ్గురు కలిసి వెళ్ళి మాట్లాడాలి నన్ను అడిగితే. అది ఇంకా సంతోషం కదా. సో అల్టిమేట్ గా ప్రజలు ఎవరి పాత్ర ఉంటే వారికి ఓట్లు వేస్తారు. కానీ ప్రజల ప్రయోజనాలు మాకు ముఖ్యం కాదు, మా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనేటువంటి ధోరణి మంచిది కాదు. అందువల్ల ఇలా కిషన్ రెడ్డి మీకు అదే చూడండి. ఇప్పుడు పినరాయి విజయన్ మీకు ఆయన వరదలప్పుడు తీసుకెళ్లాడు కనుక సతీశన్ ప్రమాణ స్వీకారానికి వేదిక మీద విజయన్ ఉన్నాడు. మీకు గుర్తు చూశారు కదా, మామూలు విషయం కాదు కదా. బిడి సతీశన్ ఆయన ఎవరిని సీఎం పదవి తీసేసి వచ్చాడు, ఆయన అదే విజయన్ పదవి తీసేసి వచ్చాడు కదా. ఆయన ప్రమాణ స్వీకారానికి వేదిక పైన పినరాయి విజయన్ ఉన్నాడు. సో దట్ ఈస్ ద పొలిటికల్ కల్చర్ కదా. పొలిటికల్ రాజకీయ సంస్కృతి అంటే భిన్నమైనటువంటి భావాలు ఉండొచ్చు. అల్టిమేట్ గా ప్రజలు, సమాజము, దేశము, రాష్ట్రము, వీటికి రాజకీయాలు ఏమున్నది? అందరం కలవాలి కదా. కొన్ని సార్వజనీన విలువలు, మంచి విషయాల కొరకు ఒక మనిషిలో అన్ని చెడు ఉండవు, కొన్ని గొప్పవి ఉంటాయి, దాన్ని అంగీకరించాలి. ఏమున్న తప్పు? మంచి ఏదైనా అంగీకరించడానికి సమస్య ఏంది? నాకు నచ్చదు కనుక నేను ఎంతకైనా తిరుతా. ఈ కల్చర్ ఎందుకో రాజకీయాలు దరిద్రం తయారైంది. సో సమాజానికి అది మంచిది కాదు. ఎస్, పీపుల్ కెన్ డిఫర్, పొలిటికల్లీ డిఫర్, ఐడియాస్లో డిఫర్ కావచ్చు, వాళ్ళ అభిప్రాయాల్లో డిఫర్ కావచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సర్టన్ వాల్యూస్, పీపుల్ షుడ్ యునైట్. అది కదా సమాజం గొప్పతనం.